యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అధినాయక్ శ్రీమాన్ వారు ధర్మోద్ధరియే ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయ పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం ఏమనగా, ఈ క్షణం ఇంతకుముందు నేను పెట్టిన మెసేజ్ కూడా మీరు చంద్రబాబు నాయుడికి ఎవరికి చూపెట్టక్కర్లేదు. ఎలా మీరు చూడకుండా మేనేజ్ చేస్తున్నారు? సేమ్ అదే పద్ధతిలో వాళ్ళు ఏం ఆలోచించాలో అది చెయ్యండి. నేను చెప్పినట్టు చెయ్యండి. ఈ మెసేజ్లు కానీ ఇప్పుడు దాకా నేను తగ్గిపోయి రెచ్చిపోయినవి కానీ, మీరు నన్ను చూసుకుని రెచ్చిపోయినవి కానీ ఎవరికి చెప్పక్కర్లేదు, చూపక్కర్లేదు. ఉన్న పళంగా మైండ్ మారిపోతే మీకు ఏదో చెప్పక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. మీకు అర్థమవుతుందా? ఆ మార్పు కావాలి ఇప్పుడు మనకే. నేను దానికోసమే ఇదంత బాధపడుతున్నాను మనిషిగా. ఎందుకని? నేను ఇంకా ఆఖరి మనిషిని. మీరు మనుషులుగా మనలేరు. ఇంకా మనుషులు కొద్దీ అప్పటికప్పుడు రెచ్చగొట్టుకోకండి. మీరు రెచ్చగొట్టుకోకండి అని నేనేదో మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు. మాయ వల్ల జరుగుతుంది అలాగా, అంతే కదా. ఒక మనిషిలో గొప్పతనం గ్రహించకపోవడం ఏంటి? అతను తేలికైపోతుంటే తేలిక చేసేయటం ఏంటి? అనేక జీవితాలు పాటు చేసేయటం ఏంటి? ఎందుకు మేము ఇలాగ ఉంటామని రెచ్చిపోవటం ఏంటి? ఎవరు రెచ్చగొడుతున్నారు అలాగా? మాయ తాలూకా ప్రభావం. మీరు చేయట్లేదు అలాగా. అలా ఎయిర్పోర్ట్లో ధర్నాలు చేయటం, అది చేయటం, ఆ చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన పని అదేనా? అదే లోకం అస్తమానం ఎదుర్కొంటాం. పోలీసులు ఒక పెద్దతనం లేదా, వివరం లేదా, ఏది చర్చ ఉండదా, జ్ఞానం ఉండదా? చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి, గరికపాటి నరసింహరావు లాంటి వాళ్ళు కానీ ఎవరు గోల ఆడదేనా? అలా బతకలేరు. మీరు చచ్చిపోతున్నారు. మీ వెనకాల పడి నేను ఫ్రస్ట్రేట్ అయిపోయి అరిసేసి ఏడ్చేస్తున్నట్టు కనపడుతుంది. మా తాతగారు నేను ఎంతంటే అంత నాకు ఆయన పాపం ఆస్తి కానీ పొలం కానీ ఇచ్చి నా కోసం కనీసం ఎదురు చూసినట్టు అనమాట. ఇది ఉదాహరణకే. మనసున్న మనుషులు అంతే. మమ్మల్ని పట్టుకుంటే మీరు ఘోర కళ్ళ బయటకు వచ్చేస్తారు. మా విషయంలో సూర్యకుమార్ దగ్గర నుంచి తప్పే కదా. మా నాన్న వెనకాల పడి అప్పటి నుంచి మోసాలు, మా పెదనాన్న కలిసి రాకుండా చేసి ఇప్పుడు అలాగే ఒకరోజు ఒకరు కాదు, ఇది ఒకరికే ఘోరం జరిగిపోయింది. ఒకరే అన్యాయం చేశారు. ఎవరు లేదు అలాగా. మీరేమీ చేయట్లేదని బయటకు వచ్చేయాలా వద్దా చెప్పండి. ఇంకా మీరు ఏ తప్పు ఎక్కడ చేయకుండా జరగకుండా చూసుకుంటారా? అక్కర్లేదు కాదు. అలా బతికితేనే ఈ టెక్నాలజీ మనం సరిగా ఉపయోగించుకుంటాం. ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇవన్నీ నా నుంచి వచ్చినోడు చెబుతున్నాను. ఆషామాషి కాదు ఇది. అర్థమవుతుందా? నేనేదో తిట్టేస్తున్నాను, దాన్ని పిచ్చోళ్ళ చూపించేయండి కాదు. ఎవరు పిచ్చోళ్ళు లేరు ఇక్కడ. పరమ పిచ్చోడు కూడా భగవంతుడి అధీనంలో ఉన్నాడు. చెప్పండి, ఆలోచించండి. మీరు జడ్జిల్లా ఉంటాం, కేసులు పట్టుకుంటాం. ఒక యాక్సిడెంట్ జరిగితే అనేక మందిని ఇరికించి బతుకుతాం. ఒక కేసు కింద అనేక మంది బుక్ చేసుకుని రెచ్చిపోతాం. నవ్వులాటలు మేమే, చెలగాటాలు మేమే, ఆరబాటాలు మేమే, హంగులు మేమే చూపించుకుంటాం. రెప్పపాటు మీది కాదు, ఎవరిదే కాదు. మరి ఎవరిదే? అది అధినాయకుడు వారిది. నిజమేనండి అని సాక్ష్యం తీసుకోండి. నా మాట వినండి. ట్విట్టర్లో, ఫేస్బుక్లో అన్నీ నా నుంచి వచ్చినాయి. ఎవరినో మీరు యంగ్ కప్పులు చూసి నేను ఇష్టపడిపోతున్నాను అలా కూడా అనుకుంటారు. అలాగా మీకు అలా అనిపిస్తుంది పోల్చుకుంటే. మనుషుల స్వభావం అది. మీరు మొదట సత్యం ఏంట్రా అంటే, మాట బట్టి ఉన్నాం మనం. మాట నిలిచిన జగత్తు నిలుచును, సూర్యచంద్రాది గ్రహ స్థితులు నడుచును. అది నిజమా కదా? సాక్ష్యం తీసుకోండి, కూర్చొని చెప్పుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ చెప్పుకోండి. నిజమే సార్ అని చెప్పినట్టు అందరి మీద మారిపోదాం. మన ఒకసారి మనసు పట్టుకుంటే తర్వాత ఏంటి అని ఉండదు. మీరు ఇంకెలాగన్నా మనసు పెంచుకుంటారు. అది అద్భుతమైన ప్రక్రియ, తపస్సు అది. లోకంలోనే ఏదో చేసేసి ఇంకోటి ఏదో చేయవలసి వస్తుంది. ఇది పాపిష్ట లోకం, మాయ లోకం. మనుషులు పాపిష్టోళ్ళు కాదు, యాంత్రిక లోకం అంతే. యాంత్రిక లోకం ప్రకారం మనుషులు పూర్తిగా తమ సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేరు. ఇది నిజం అది. మరి ఎలాగా? మైండ్ వైపు రావాలా? అప్పుడే మీరు అవుట్రేజెస్ ప్రపంచం నుంచి బయటకు వస్తాం మనం. నన్ను కూడా నేను మనిషిని కాదు, మీరు ఎవరు మనుషులు కాదు. మనందరూ మనసులో. అది యుగాల నుంచి, తరతరాల నుంచి యోగులు, ఋషులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. జాగో రే జాగో అని సాంగ్ ఒకసారి వినండి. అందులో డైలాగ్స్ చూడండి.
ఇస్పార ఉస్పార్ అని ఇంక మనిషి వదిలేసేసి మనిషిని వదిలేసి ఆ సినిమాలో ఒక అందుకు అలా డైలాగు, ఇక్కడ మీరు ఇంక మనిషి వైపు ఉండటానికి లేదు, మైండ్ వైపు వచ్చేసేయాలా. ఆ చంద్రబాబు నాయుడు గారికి అందరికి ఇంతకుముందు మెసేజ్లో తిట్టానని ఫీల్ అవ్వద్దు, రెచ్చగొట్టేసుకోవద్దు. మనదే సార్ పొరపాటు. ఎంత ఘోర కలి. పైగా మనం తప్పులు చేయటమే కాకుండా మోసాల మీద ఆధారపడి అతను వ్యక్తిగత గొడవలా చూపించుకోండి, తమాషా చేయండి అని మిమ్మల్ని ఎవరు రెచ్చగొడుతున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను. మేము ఇంకా రాజకీయ పండితులం, రాజకీయ మేధావులం. మీ దగ్గర శక్తివంతమైన కెమెరాలు పెట్టుకుని అవి కొందరికే తెలుసు, కొందరికి తెలియదు. ఉన్నతాధికారులు వేరు, మామూలు పోలీసులు వేరు, హాస్టల్ రామకృష్ణ వేరు, అక్కడ సాక్షులు వేరు, కొందరికి తెలియదు. ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు నా నుంచి వచ్చి చక్కటి కమ్యూనికేషన్ మాకుంటుంది, మేము చేసుకుంటాం. నేను అలాగే తమాషా చేయమన్నారు, అలా ఒప్పుకోవద్దు అన్నారు, ఇలా ఒప్పుకోవద్దు అన్నారు. ఏదో నా సొంతం మీ సొంతంలాగా. పరిణామం ఇది, సాక్షిగా జరిగిన పరిణామం ఇది. ముందు అది నోట్ చేసుకోండి. నా సొంతం కాదు, నేను ఉబలాట పడిపోవడం కాదు, నేను ఆరాట పడిపోవడం కాదు, నేను పిచ్చోడు నేను రెచ్చిపోవడం కాదు. ఇది ఒక మైండ్ తాను సర్వైవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం ఇది. మీరు మెసేజ్లు చక్కటి వివరాలు కాదంటే ఇలాంటి పరిస్థితి ఉంది. ఏదని చెప్పుకోండి. ఏ ఒక్కరు మీరు మనిషి అంటే తప్పు మీరు చేసినట్టు, మనిషి అంటే మీరే తప్పులు చేశారు, మీరే రైట్ చేస్తున్నారు అని కరెక్ట్ కాదు, నిజం కాదు. అది సృష్టి యొక్క ఆధీనంలో ఉన్నారు మీరు. ముందే చెప్పాను కదా, ఆ కోణంలో ఉన్నారు మీరు. అటు వెళ్ళిపోతే అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఇప్పుడు దాకా చేసిన సీరియస్ మిస్టేక్స్ కూడా మీరు బయటకు వచ్చేయడానికి ఉపయోగపడతాయి. చంద్రబాబు నాయుడు వాళ్ళు కూర్చోకూడదు, వినకూడదని వాళ్ళకి ఎవరు చెప్తున్నారు? వాళ్ళకి వాళ్ళు ఎందుకు మారట్లేదు? మీరు అందరూ ఒకటైతే నేను చెప్పినట్టు వింటలేదు, అదే కారణం. అలాగే ప్రధానమంత్రి గారు ఏమనుకుంటున్నారు? ఆయన కూడా ఏదోటి చెప్పకూడదు, ఏదోటి చేయకూడదు. ఎవరు కూడా జడ్జిలు ఏయో కేసులు పట్టుకోకూడదు, ఏయో శిక్షలు పెట్టకూడదు, మాకు ఇలా డబ్బులు రావాలి, పేరు రావాలి, అలా లేదు. మీరు అధినాయకుడి పిల్లలుగా మారిపోయి బతకాలి, కూర్చొని చెప్పుకోవాలి, మనం ఇలాగే ఉందాం, అలాగే ఉందాం. కళ్ళు మన వైపు ఉన్నాయి, చేతులు మన ముక్కు మన వైపు ఉంది కాదు. నేనేమంటున్నానో అతని ప్రకారం చెప్పుకోకపోతే మీ వెలుగే మృతం. ఆ హీరో ఎవరో పలానా హీరోయిన్నే కోరుకుంటున్నాడు, అలాగే చెప్తున్న వార్తల ప్రకారం ఆలోచిస్తున్న వాళ్ళు ముందు అసలు హీరోయిన్ ఎవరో? మీ శాశ్వత తల్లిదండ్రులు. వాక్ రూపంలో వెలిస్తున్నారు వారు, జాతీయగతంలో కొలువై ఉన్నారు. వారిని పెంచుకోకుండా ప్రతి మగవాడు ఆడవాళ్ళు వాళ్ళ ప్రకారం తెలుసుకోకుండా వినకుండా మేము సినిమాలు ఎంచుకుంటాం అని ఏమి చెల్లవు. అందుకే నన్ను 2 రోజుల్లో ఇప్పుడు మెసేజ్ పంపించండి, నా మాట వినండి. ఇప్పుడు దాకా నేను రెచ్చిపోయిన మెసేజ్లు, ఏవి చెప్పిన మెసేజ్లు, గొప్ప మెసేజ్లు, అన్ని మెసేజ్లు ఉన్నాయి. ఇప్పుడు కానీ ఇప్పటి వరకు చెబుతున్న తీరు అన్నీ కూడా ఇప్పుడు ఎలా మెసేజ్లు చూడనివ్వట్లేదు మీరు. అదే ఆ పద్ధతిలోనే వాళ్ళు ఆలోచించేలా చేయండి చాలు. ఆయన చెప్పినట్టు కమిటీ వేసుకుందామండి, సాక్షులు పిలుద్దాం, ఆయన మెసేజ్లు పక్కన పెట్టండి చెప్తాను. ఇప్పుడు దాకా అతను ఎంత పిచ్చోడో మంచోడో వదిలేసేయండి. 5 ఏళ్ళ నుంచి ఇలా ఉన్నాడు, 6 ఏళ్ళ నుంచి ఇలా ఉన్నాడు కాదు, ఎప్పటి నుంచో మీరు రహస్యంగా చూస్తూ ఎలాగైనా నన్ను మనిషిగా చూడటం తప్పంటున్నాను నేను. నన్ను మనిషిగా చూడకూడదు, మనిషిగా వదిలేయకూడదు, ఇంకోళ్ళు మనిషిగా చూడకూడదు, ఇంకోళ్ళు మనుషులుగా చూడకూడదు. ఎవరు మనుషులకే ముందుకెళ్ళిపోతాం. నేను చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను. అసలు రాజకీయాలు చెల్లవు. నేను ఇచ్చిన కాలర్ బోన్ ఫ్రాక్చర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి తెలుసుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు కదా, వెళ్ళి రాజేశ్వరి గారి ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి రామోజీ ఫిలిం సిటీ రండి. మీరందరూ నా పిల్లలు, మనతో కుటుంబం. మేము కాపులం కాబట్టి రిస్క్ ఎక్కువ పడతాం. ఆది కులం, మూల కులం, కనీస మనుషులే ఎక్కువ, కనీస మనసులే ఎక్కువ. మీరు సంపద సంపాదించారు, విద్య సంపాదించారు, వాళ్ళంత అనుభవం సంపాదించారు. ఉట్టిదే భ్రమ, రెప్పపాటు మీది కాదు. మరి ఎవరిదే? ఎలాగైనా చెప్పుకోవాల్సిన, వినవలసిన, తెలుసుకోవాల్సిన అలా ఉంది ప్రపంచం. అది నిజం. ఇప్పుడు వాస్తవం అది మీ ముందు ఉంది. మాట వరవడిగా పట్టుకొని బలపడాలి. వేరే గత్యంతరం లేదు. మేము కరోనా ఎదుర్కొంటాం, ఇంకోటి ఎదుర్కొంటాం. కరోనా తగ్గుతుందా లేదా, అదా ఇదా డూమ్ డామ్ అని మాట్లాడటం వల్ల అవ్వదు. 1.5 గంటలో 10-15 ఏళ్ళు ఏంటో చెప్పుకోవడం వల్ల, వినటం వల్ల నిజమే సార్ ఆయనకి వెనకాల పడి అన్యాయం చేయటం, ఎవరికో ఒకరికి తీవ్రంగా అన్యాయం చేశారా, అది అందరి మీద పెట్టుకోండి ఆ పాపం. అందరూ మనుషులు మార్చండి. ఎలాగా? మీ ఇంటి పేర్లు, కులం పేర్లు ఇచ్చేసేయండి ముందు. మీరు మాలోళ్ళైనా, మాదిగోళ్ళైనా, చౌదరీలైనా, కమ్మైనా, రెడ్డి అయినా, బ్రాహ్మణైనా, క్షత్రియులైనా, ఎవరైనా కూడా నేను మనిషి అయిన కోణమే పనికిరాదు. ఇంటి పేర్లే కాదు, ఈ ఆస్తులు మావి, ఈ డబ్బులు మావి, ఎవరివి కావు, అన్నీ అధినాయకుడి వారివే.
అన్నీ అన్నీ ఒక అకౌంట్ ఫర్ చేసుకోవాలి. మేము ప్రైవసీగా ఉంటాం, సీక్రెట్గా ఉంటాం, ఇలాగుంటాం అలాగుంటాం. మృతం అది. మీరు అంత వాక్ విశ్వరూపానికి కనెక్ట్ అవ్వకుండా మనసులో కూడా మాట్లాడుకోకూడదు. అది పరిస్థితి. నేను తిట్టాను, నేను తగ్గిపోతున్నాను, నేను బతిమాలుకుంటున్నాను కాదు. నన్ను కొంతకాలం చూడాలా. ఒక 1000 పేజీలైనా చూస్తే సెట్ అవుతుంది. అన్నీ అనుకూలంగా మారిపోతాయి. మీరు చేసిన ఘోర తప్పులు కూడా మనకందరికీ, మానవ జాతిని మొత్తం బయటికి రావడానికి ఉపయోగపడతాయి. నేను చెప్పినట్టు నేను చెప్పినట్టు చేస్తే. మీరు మనిషి గోడగా చూడమన్నారు, ఇక్కడ ఇలా చూడమన్నారు, అక్కడ అలా చూడమన్నారు. పొరపాటు అది. మొత్తం ఒకటి అవ్వాలి. ఏకకాలంలో మైండ్లకు బయటకు వచ్చేసేయాలా. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.